తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక ఈరోజు మనం మరొకసారి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన లలిత కళ గురించి, అబద్ధాల పట్ల కావచ్చు, మోసాల పట్ల కావచ్చు, ఆయన చదివిన పిహెచ్డి డిగ్రీల గురించి, పిహెచ్డి సర్టిఫికెట్ల గురించి, అదేవిధంగా డిగ్రీ సర్టిఫికెట్ల గురించి, అబద్ధాలలో మోసాలలో ఆయన పిహెచ్డి చేసి పడేసిండు. బ్లాక్ మెయిలింగ్ లో కూడా మనోడు పిహెచ్డి చేసిండు. బ్లాక్ మెయిలింగ్ లో పిహెచ్డి చేసిండు, అబద్ధాలలో పిహెచ్డి చేసిండు. ఇక మోసానికి ఒక రూపం ఉంటే అది తీన్మార్ మల్లన్న. మోసానికి అంగీలాగు వేస్తే అది తీన్మార్ మల్లన్న. అబద్ధాలకు మాటలు వస్తే అది తీన్మార్ మల్లన్న. మోసం నరక నేర్చుకుంటే అది తీన్మార్ మల్లన్న. ఒక్క మాటలో చెప్పాలంటే మోసమే జీవం పోసుకొని వస్తే, మోసమే రూపం పోసుకొని వస్తే, మోసమే ఈ ప్రజల మధ్య తిరిగితే, ద్రోహమే ఈ ప్రజల మధ్య తిరిగితే అది ఎట్లుంటదంటే మన మన తీన్మార్ మల్లన్న లాగుంటది. ఇట్లుంటది. మోసానికి రూపం, మోసానికి జీవం, మోసం నడిస్తే ఇట్లా తీన్మార్ మల్లన్న లాగుంటది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27వ తారీఖు ఉన్నది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న గతంలో ఎమ్మెల్సీ కోసం పాదయాత్ర చేసినప్పుడు అన్ని మల్లన్న తర్వాత అన్ని అయి చూసుకున్న వ్యక్తిని నేనే, చిలక ప్రవీణ్ని కాబట్టి దగ్గరుండి చూసిన మోసాలను, దగ్గరుండి గమనించిన అబద్ధాలను, ద్రోహాలను అన్నీ కలిసి ఒక ఫైల్ చేసిన. ఆ ఫైల్ని ఈ 10 రోజులు డ్రైవ్గా నడుపుతానని నిన్ననే మన ప్రజలకు మాటిచ్చిన. దానికి తగ్గట్టే ఈరోజు తీన్మార్ మల్లన్న కుల భాగోతం, కుల పిచ్చి సంబంధించి ఈరోజు లైవ్ పెడతానని చెప్పిన ప్రకారంగానే లైవ్లోకి వచ్చిన. అందుకే పెట్టిన టైటిల్ కుల పిచ్చి మల్లన్న. ఈ వీడియో చూశాక తీన్మార్ మల్లన్న మీద ఉమ్మేస్తారా, లేకపోతే తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారా? ఇక మీ ఇష్టానికి వదిలిపెడతాను. మన గ్రాడ్యుయేట్ ఇష్టానికి వదిలిపెడుతున్నా. నేను కూడా ఒక గ్రాడ్యుయేట్నే కాబట్టి నాకు కూడా ఎమ్మెల్సీ ఓటు వేసే అర్హత ఉన్నది కాబట్టి ఈ వీడియో పెడుతున్నా. కులపిచ్చి మల్లన్న ఈ వీడియో చూశాక మన గ్రాడ్యుయేట్స్ ఓట్లేస్తారా, ఉమ్మేస్తారా ఆయన మీద అనేది ఒకసారి మీకు చర్చ పెట్టదలుచుకున్న. ఈ దుర్మార్గుడు ఎంతటి కులపిచ్చోడు అనేది స్వయంగా ఆధారాలతో సహా మీకు వీడియో వేసి చూపెడతా. ముఖ్యంగా ఇక ప్రగల్భాలు, అబద్ధాలు అన్ని మాట్లాడతాను కదా. నిజానికి పాదయాత్రకు మేము వెళ్లే ముందు చాలా మంది తీన్మార్ మల్లన్న ఎవరు, అసలు ఏ కులము అనేది ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చిన సందర్భంలో చాలా మంది, తెలిసి తెలియని చాలా మంది, ఆయనతోటి స్వయంగా పరిచయం లేని వాళ్ళు, దూరం నుండి ఆయన మాటలను, ఆయన వ్యవహారాన్ని, ఆయన పల్లెటూరి భాష విధానాన్ని చూసి మాదిగ బిడ్డే అని అనేక మంది నమ్మిండ్రు. ఈ తెలంగాణ సమాజం మొత్తం తీన్మార్ మల్లన్నను ఈ స్థాయిలో మాట్లాడుతాండు, ఈ స్థాయిలో అరుస్తాండు అంటే ఖచ్చితంగా వీడు మాదిగ వారి బిడ్డే కాబట్టి ఈ స్థాయిలో మాట్లాడతానని మాదిగ వారు అందరూ తీన్మార్ మల్లన్నను ఓన్ చేసుకున్నారు. తీన్మార్ మల్లన్నను ఓన్ చేసుకొని తీన్మార్ మల్లన్నను భుజాల మీద మోసింది మొట్టమొదట మన మాదిగ వారే. ఇక తర్వాత పాదయాత్రలో పోతా అంటే మేము ఇక్కడ నర్సంపేట దగ్గర దుగ్గోని మండలం అని ఉంటుంది. ఆ దుగ్గోని మండలానికి పోతే ఒక ఆయన చూసిండు, ఓ గొల్లబిడ్డ చూసి నడుచుకుంటూ వస్తా అంటే గొల్లలే కావచ్చు అనుకొని మేకపిల్లని తీసుకొని వచ్చి ఇచ్చిండు. ఇక ఆ మేకపిల్ల రాత్రి గోసుకొని తిన్నాడు, అది వేరే విషయం అనుకో. గొల్లబిడ్డే, ఎందుకంటే గొల్లేశం కట్టిండు, అది వేసిండు. ఈ మాటలు కూడా గొల్లలు లెక్కనే మాట్లాడతాను అనుకొని కొందరు గొల్లోళ్ళు అనుకున్నారు.
ఇక కొందరు సాకలోళ్ళు అనుకున్నారు. ఇట్లా ప్రధానంగా తీన్మారు మల్లన్న మాదిగ వారని, ఆ తర్వాత గొల్లవారని, ఆ తర్వాత సాకలి వారని ఎవరికి వారు అట్లా అనుమానపడి కోట్లు వీని బొంద మీద పోసిండు. ఆ కోట్లతోటి వీడు ఊరేగిండు. ఇక అది పక్కన పెడితే తీన్మారు మల్లన్న ఎంతటి కులపిచ్చోడు? నిజంగా తీన్మారు మల్లన్నకు కులం ఉన్నదా లేదా? కులపిచ్చి ఉంటే అది ఏ స్థాయిలో ఉన్నది అనేది ఒకసారి మీకు వీడియో చూపించే మాట్లాడతా. వీడియో చూసే ముందు ఈ లైవ్లోకి వచ్చిన మన ప్రజలు, దయచేసి లైవ్లోకి వచ్చిన మన ప్రజలు ఈ ఛానల్ని, మన ఛానల్ ఇది, మన తెలంగాణ గొంతుగా నిలబడుతున్న ఛానల్, అనేక మంది భాగోతాలను చూపెడుతున్న ఛానల్, తెలంగాణ మీద ప్రేమ ఉన్న ఛానల్ యూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈ కామెంట్స్ అన్ని చివరిలో చదువుతా. దానికంటే ముందు మనోని భాగవతంలోకి వెళ్ళిపోదాం. ఇక మనోడు ఏం చేసిండంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసినాం. ఈ జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసిన సమయంలో ఒకరోజు నేను ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాను, ఇది ఒక్కరోజు విడిచిపెట్టండి, నేను కొందరితోటి అఫీషియల్స్ తోటి మాట్లాడాలి అని చెప్పిండు. అఫీషియల్స్ ఏముంటుంది, ఇన్ని రోజులు అందరం కలిసే తిరిగినాం, అందరం కలిసే మీటింగ్లు పెట్టాం, అందరం కలిసే పోరాడినాం, అందరితో జూమ్ మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు ప్రత్యేకమైన జూమ్ మీటింగ్ ఎందుకు అని అడిగితే చెప్పలే. చెప్పకపోతే వీడియో అయితే దొరుకుతుంది కదా. జూమ్ మీటింగ్ అంటే ఒక కెమెరా ఉంటుంది, ఎవడో ఒకడు రికార్డ్ చేస్తారు కదా. ఇక ఇది దొరికింది అన్నట్టు ఆ రోజు. నేను నికార్సైన మున్నూరు కాపు బిడ్డని. అయితే 300 కాపులల్లా నికాసైన 300 కాపులు ఉంటారట, ఫేక్ 300 కాపులు ఉంటారట. దీని కథ చూడు, బరాబరే ఉన్నది సౌండ్. నికార్సైన 300 కాపట. ఈ నికార్సైన 300 కాపు ఎట్లుంటుందో మరి మనకు తెలియదు. మల్లన్న, నేను నికార్సైన మున్నూరు కాపు బిడ్డని. చాలా మందికి అంటే నేను ఎక్కడ కూడా పెద్దగా మున్నూరు కాపు అని ఇంట్రడ్యూస్ కాలేదు కూడా. అవునా? ఎందుకు కాలే బిడ్డ? లాంగ్ టర్మ్ ఇంటెన్షన్ తో, లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ ఇంటెన్షన్ అంటే దూరపోయిన అబద్ధాలు ఆడుకుంటా, చాలా సుదీర్ఘమైన కాలం పాటు మోసం చేసుకుంటా ఈ ప్రజల మధ్య తిరుగుతా. కాబట్టి నీ నికార్సైన 300 కాపు బిడ్డనని ఎక్కడ చెప్పలే. లాంగ్ టైం ఇంటెన్షన్ పెట్టుకున్నా నేను, ఎందుకంటే ప్రజల గుండ్లు గీకాలే, ప్రజలను ఇంకా మైకంలో వేయాలి అని లాంగ్ టైం ఇంటెన్షన్ పెట్టుకున్నాడట. ఉన్నాను కాబట్టి పెద్దగా వాటిని చూడలేదు. సో కానీ మొన్నటిసారి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా ఆ నవ్వు చూడు, అసలు ఆ నవ్వుతా అంటే సేమ్ చోటా నాయన్ లెక్కనే ఉన్నాడు. చచ్చిపోయిన నాయన్ కూడా మళ్ళా బతికొచ్చిందా అన్నట్టున్నాడు. అధికార పార్టీ అభ్యర్థి 1,60,000 ఓట్లు. దయచేసి ఈ మూతి కదలికలను గమనించండి. ఎన్ని రకాలుగా మూతి తిప్పుతాడు, ఎన్ని రకాలుగా మనుషులను నమ్మియాలని చూస్తాడు. ఆ మూతి కవలికలు చూడండి మీరు ఒకసారి. సంపాదిస్తే నేను ఇండిపెండెంట్ గా 1,49,000 ఓట్లు సంపాదించాను. నువ్వు ఒక్కనివే గాలికి పోయి గాలికి తిరిగి ఒక్కనే కష్టపడ్డావు. నీతోటి ఎవ్వరు తిరగలేదు, ఎవ్వరు నడవలేదు. ఒక్కనివే బూట్లు వేసుకున్నావు, బట్టలు వేసుకున్నావు, ఇవో జోలే పట్టుకున్నావు, నడుచుకుంటూ పోయినావు. సిగ్గు అనిపించలేదు? ఒక 30 మందిని కష్టపడ్డాం. మరి 30 మందిని ఈ పాదయాత్రలో ఉన్నాం. అనేక మంది, వేల మంది బిడ్డలు ఎవరికి వారు చైతన్యమై ఇగో మన కోసం కొట్లాడుతున్నాడు ఒకడు అని భ్రమపడి ఓట్లేపించిండ్లు. ఎవరికి వారు చైతన్యమై ఓట్లేసిండ్లు. ఇది చెప్తలేరు. నాకు ఒక్కనికే కష్టపడ్డా, నేను ఒక్కనే పీక్ కట్టలు కట్టినా. ఈ 1,49,000 ఓట్లలో దాదాపుగా ఒక్క 300 కాపు ఓటు మిస్ కాకుండా నేను సంపాదించగలిగాను. అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ ఉన్నా కూడా అందరు సోదరులు, అందరు కుల బాంధవులు. ఇంటా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అట ఒక్క 300 కాపు ఓటు కూడా మిస్ కానియలేదట. నమ్మేటట్టు ఉంటే అదే ఎవరికైనా తెలుస్తా అదే వీడు 300 కాపోడు, వాడు మాదిగా, వీడు మాల, వాడు గౌన్లా, ఓటేసే దగ్గర తెలుస్తా అదే కన్నా. ఈ ఓటేసే 300 కాపులాట మా బిడ్డ ఎక్కడున్నాడు అనుకొని ఇంకులాడుకొని అక్కడ గుద్దిన్లాట. ఇంకేమంటాడు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంటాను. అంటే మేము బీఆర్ఎస్లో ఉన్నామా, లేకపోతే
కాంగ్రెస్లో ఉన్నామా లేకపోతే బీజేపీలో ఉన్నామా లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నామా అని చూడకుండా అయ్యో మా మల్లాన్ని ఎక్కడ నిలబడ్డాడు, మా మల్లాన్ని ఎక్కడ నిలబడ్డాడు అని ఎంకులాడుకొని గుద్దిన్లాట ఓట్లు. అగో చూడు, కుల బాంధవులు ఆట, కుల బాంధవులు ఆట. అరే 1,20,000 ఓట్లు వస్తే ఎవడన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతాను ఇప్పుడు ఎత్తారా ఓట్లు? మాదిగా వారు ఓట్లు ఎత్తారా ఇప్పుడు? గౌన్ల వారు ఓట్లు ఎత్తారా ఇప్పుడు? ముదిరాజు వారు ఓట్లు ఎత్తారా ఇప్పుడు? సాకలి వారు ఓట్లు ఎత్తారా ఇప్పుడు? అసలు మున్నూరు కాపు వారు ఓట్లు ఎత్తారా? అది మాట్లాడు ముందు.